ఢిల్లీ ఎర్రకోట మెట్రో వద్ద జరిగిన పేలుడు ఘటనలో ఉగ్ర కోణం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారును చివరగా కాశ్మీర్కు చెందిన ఓ వైద్యుడు కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు వైద్యుడికి ఫరీదాబాద్లోని మాడ్యూల్తో సంబంధాలున్నట్టు తెలుస్తుంది. ఉగ్ర దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అప్రమత్తమైన పోలీసులు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. దాడి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. క్యాబ్లు, ఇతర వాహనాల్లో సోదాలు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలను జల్లెడపట్టారు. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో అణువణువున గాలిస్తున్నారు. అనుమానిత వస్తువులు, ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కు వచ్చే వాహనాలు, ప్రయాణికులను సోదా చేస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెల 14-15వ తేదీలో నగరంలో ఐసీసీ సమ్మిట్ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా పరిసరాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన దేవాలయాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడపట్టారు. ఇదిలా ఉండగా పేలుడు నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రత పరిస్థితిపై పోలీసు ఉన్నత అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. విజయనగరం జిల్లా అంతటా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అంతటా సెర్చ్ చేపట్టారు. అన్ని వాహనాలు జల్లెడపడుతున్నారు. గతంలో ఇక్కడ తీవ్రవాద జాడులు ఉండటం, వారి ఆలోచనలు అలాగే నిర్వీర్యం చేసి ఎలాంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రజలను కాపాడారో అదే తరహాలో పోలీసు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అనుక్షణం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పేలుల ఘటనలో అలర్ట్ అయిన ఒంగోలు పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు కీలక కేంద్రాల్లో సోదా నిర్వహించారు. తీర ప్రాంతాలపై దృష్టి సారించారు. షాపింగ్ మాల్లు, కాంప్లెక్స్లు తనిఖీ చేశారు. వివిధ మార్గాల్లో జిల్లాలోకి పర్యవేక్షిస్తున్న వాహనాలను సోదా చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించి అనుమానిత వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైనా వస్తువు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు సంఘటన తర్వాత ఇమ్మీడియట్లీ మా హైదరాబాద్ కమిషనర్ పిసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు మొత్తం హైదరాబాద్ పోలీస్ అంతా కూడా రెడ్ అలర్ట్ మోడ్లోకి వచ్చేసినాము. సో అన్ని వాహనాల తనిఖీలు, లాడ్జెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ప్రతి చోట జనసమ్మర్దం ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని చోట్ల కూడా తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. సో ఇది పబ్లిక్కి మా సైడ్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా అనుమానాస్పద వస్తువులు కానీ, వ్యక్తులు కానీ ఎవరైనా కనిపించినప్పుడు మాకు ఇమీడియట్గా డయల్ 100 కానీ, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే దాని మీద ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేకమైనటువంటి చెకింగ్లు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్టింగ్స్ సంబంధించి అందరికీ తెలిసినయే. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో కూడాను ఎటువంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా ఉండాలనే తలంచి మన ఎస్పీ సార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన పోలీస్ సిబ్బందితో పాటు జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ వాళ్ళు కూడాను దీనిలో పార్టిసిపేషన్ జరిగింది. ముఖ్యంగా అనుమానాస్పదమైనటువంటి ప్రదేశాలు, అనుమానాస్పదమైనటువంటి వస్తువులు, అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులను కూడా చెక్ చేశాము. మనం ఏవైతే ఎక్కువగా మనకి బ్లాస్టింగ్ జరగడానికి అవకాశం ఉన్నాయో అలాంటి ప్రదేశాలు కూడా తరువుగా చెక్ చేశాం. దీనికి మనకి బాంబ్ స్క్వాడు మరియు డాగ్ స్క్వాడ్ కూడాను ఎంతో సహకరించినాయి. అందువల్ల ప్రజలందరూ కూడాను మేము తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాంతాల్లో కానీ, మీ ఏరియాలో కానీ ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు తటస్థపడ్డా
లేదంటే అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నా కానీ వెంటనే మీకు అందుబాటులో ఉన్నటువంటి పోలీసు వారికి కానీ లేదంటే ప్రభుత్వ అధికారులకు కానీ తెలియచేయండి. లేదు మీకు తెలియజేసే అవకాశం కనుక లేకపోతే మనకున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ అయినటువంటి డైలీ 100 112ను కూడాను వినియోగించుకొని ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మన ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ కూడాను తెలియపరుస్తున్నాం. రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ వారు, జీఆర్పీ వారు, లోకల్ పోలీసు వారు, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ సహకారంతో విరివిగా కార్ పార్కింగ్, ఎఫ్ఓవి మరియు ప్లాట్ఫామ్ ఏరియాలు, ట్రైన్స్, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాళ్ళ బ్యాగులను, సర్క్యులేటింగ్ ఏరియా మరియు హోటల్ను చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో భాగంగా ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద లగేజ్ కానీ మాకు కానరాలేదు. కాకపోతే ప్రయాణికులకు మరియు పబ్లిక్కి మేము విజ్ఞప్తి చేశాము. ఎటువంటి అనుమానిత వ్యక్తులు ఉన్నా, ఎటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాగులు తారసపడినా కూడా ఇమ్మీడియట్గా ఆర్పీఎఫ్ కానీ, జీఆర్పీ కానీ, స్టేషన్ మాస్టర్ కానీ, లోకల్ పోలీసు వారికి కానీ తెలియపరిచి భద్రత